అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ పిలుపునిచ్చాయి. దేశంలో నీట్లో జరిగినటువంటి అవినీతి, పేపర్ లీక్లను వ్యతిరేకిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాయి. దేశవ్యాప్తంగా కూడా బంద్ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే కర్నూలు జిల్లాలో కూడా అన్ని ప్రైవేటు, కార్పొరేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘాల నాయకులు సార్, చెప్పండి ఈరోజు మీ బంద్ దేనికి? ప్రధానంగా ఏదైతే ఈ సంవత్సరం పెట్టిన నీట్ ఎగ్జామ్లో చాలా అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, పేపర్ లీకేజ్ జరిగింది. అయితే ఇది ప్రధానంగా ఏదైతే బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటే రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ తిరిగి నిర్వహించాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే విద్యార్థులు బాధితులు ఉన్నారో విద్యార్థులు నష్టపరిహారం ఇవ్వాలనేసి ప్రధానంగా ఈ ఎన్టీఏ సంస్థ ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఈ నీట్ ఎగ్జామ్ అక్రమాలకు ఎన్టీఏ సంస్థనే కారణం. కాబట్టి ఎన్టీఏ సంస్థ రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పేపర్ లీకులు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చట్టాలు తీసుకున్నాం? ఈరోజు పేపర్ లీక్ చేయకూడదంటే దేశంలో ఎక్కడైతే రాష్ట్రాలు ఇంతకుముందు పాత పద్ధతిలో ఏ విధంగా అయితే మరి ఎంబీబీఎస్ కింద ఉండేదో, మరి ఏ విధంగా అయితే ఎంసెట్ కింద ఉండేదో ఆ విధంగానే పాత పద్ధతిగా ఏ రాష్ట్రాలు అయితే ఆ రాష్ట్రాలు నిర్వహిస్తే తప్ప పేపర్ లీకేజ్కి అర్హత ఉండదని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు మరి బీజేపీ వచ్చిన తర్వాత ఈరోజు మరి దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సంబంధించిన నీటిలో అక్రమాలు జరిగాయి. ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత 70 పేపర్లు ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీకులు జరగడం జరిగింది. ఈరోజు హర్యానాలోన, అదేవిధంగా బీహార్లో, ఈరోజు మరి రాజస్థాన్లో మరి 30 లక్షలకు ఈరోజు నీటి పేపర్ను అమ్ముకొని ఈరోజు మరి ఇంత జరిగిన కేంద్ర మంత్రి, మరి విద్యాశాఖ మంత్రి అయితే, అదేవిధంగా పార్లమెంటులో ప్రధానమంత్రి అయితే ఇంతవరకు స్పందించకపోవడం, దీనిపైన సీరియస్ తీసుకుపోవడం అనేది చాలా చిక్కుచాటు. మరి వెంటనే నీటిని మరొకసారి నిర్వహించి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇప్పటివరకు నీటిలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు పేపర్ లీక్ అయిందనేటువంటి బాధపడేటువంటి వీళ్ళకి ఏం కావాలి? ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నీటిలో చాలామంది విద్యార్థులు ర్యాంకులు కోల్పోవడం జరిగింది. దీనికి ముఖ్య ప్రాధాన్యత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దానికి అనుబంధంలో ఉన్నటువంటి ఎన్టీఏ సంస్థను రద్దు చేసి రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ను అప్పచెప్పాలని చెప్పి విద్యార్థి సంఘాలకు ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నీట్ ఎగ్జామ్లో అర్హత కోల్పోయి చాలామంది విద్యార్థులు సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపి ఒక న్యాయం చేయాలని చెప్పి చాలామంది కూడా కోర్టు ఎక్కితే కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంతటి కారణంకైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఏదైతే నీటిలో మోసపోయినటువంటి విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్లకు ర్యాంకులో కోల్పోయినటువంటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా విద్యార్థి సంఘాలుగా పోరాటాలకు మేము సంసిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష కావాలి? పేపర్ శిక్ష ఈరోజు ఒక దాదాపు 30-40 లక్షలకు ఆశించి ఈరోజు పేపర్ లీక్ చేయడం జరిగింది. కాబట్టి ఆ లీక్ చేసినటువంటి వారికి ఒత్తాసు పలుకుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రంలో కేవలం ఆ యొక్క నీట్ లీక్ చేసినటువంటి పరీక్ష పేపరు ఎవరైతే లీక్ చేశారో పైన తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి, పేపర్ లీకేజ్ చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇలా పేపర్ లీకేజ్ జరగకుండా ఎన్టీఏ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా మాత్రం విద్యాసంస్థల బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.